నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. మీ జీతం పెరుగుతున్న కొద్దీ మీ ఖర్చులను పెంచుకుంటూ పోతున్నారా? అయితే మీ జేబును నెల నెల మీరే కొట్టేసుకుంటున్నారు అని అర్థం. జీతం పెరిగితే పొదుపు పెరగాలి, అలా కాకుండా పెరిగిన జీతంతో సమానంగా పెట్టే ఖర్చు పెరుగుతుంటే మీ జీవన విధానం మీ చేయి దాటిపోయిందని, ఆదాయం పెరిగినా ఆర్థికంగా మీరు ఇరుకున పడిపోయారు అని. మీ బ్యాంక్ బ్యాలెన్స్ను ఏ నెల చెక్ చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయిందని. దీనినే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లమేషన్ అంటున్నారు ఆర్థిక నిపుణులు. అంటే జీవనశైలి ద్రవ్యోల్బణం. జీవనశైలి ద్రవ్యోల్బణంతో సామాన్యుల తిప్పలు. జీతం పెరిగితే ఖర్చులు పెంచేసుకుంటున్నారు. అప్పులతో సతమతమవుతున్న సగటు ఉద్యోగి పొదుపు, ఆర్థిక క్రమశిక్షణలే అసలైన మందు. సాధారణంగా నిత్యావసర వస్తువుల రేట్లు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. కానీ ఈ జీవనశైలి ద్రవ్యోల్బణం వ్యక్తిగతంగా ఎవరికి వారు ఖర్చులు పెంచుకుంటూ పోతే ఏర్పడేది. జీతం పెరిగింది కదా అని ఆ పెరిగిన మేరకు అలవాట్లను అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే సంభవించేది. ఇంకాస్త మెరుగైన తిండి, ఖరీదైన బట్టలు, సౌఖ్యమైన కారు, అద్దెకు ఇంకాస్త పెద్ద ఇల్లు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కోరికలు అవసరాలుగా, విందులు అలవాట్లుగా, డిజైనర్ బ్రాండ్లు వినోదాలుగా మారిపోతే బతుకు లెక్క బ్యాలెన్స్ తప్పడమే జీవనశైలి ద్రవ్యోల్బణం. మెరుగైన జీవితాన్ని కోరుకోవడం తప్పు కాదు. అయితే భవిష్యత్తులో సంభవించబోయే ఆర్థిక ఆటుపోట్లను అంచనా వేయకుండా జీవితాన్ని మెరుగుపరుచుకోవడం వల్లనే ఆర్థిక స్థిరత్వం కోల్పోతాము అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఇంటి ఖర్చులు పెరుగుతాయి, మెల్లగా అప్పులు మొదలవుతాయి. ద్రవ్యోల్బణం ప్రకారం పెరిగిన జీతాలను మినహాయించి చూస్తే 2019 నుండి మన దేశంలోని ఉద్యోగుల జీతాలలో నిజమైన పెరుగుదల లేదు అని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పేర్కొంది. దీన్ని బట్టి సగటు ఉద్యోగి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఖర్చులకు సరిపడా జీతం పెరుగుతుంది తప్ప ఖర్చు పెట్టడానికి జీతం పెరగదు అని భావించి జాగ్రత్తగా ఉండాలి అని. జీవనశైలి ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్న ఉద్యోగులు ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాల్సిన ప్రధాన అంశం ఏఐ వల్ల 2030 నాటికి 80 కోట్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోతారు అని అంచనా. దీన్ని బట్టి ఉద్యోగ భద్రత, కెరీర్ వృద్ధి అనేవి ఒక భ్రమ అని గుర్తించాలి. జీతాలు పెరగడం, కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం అనే నమ్మకాలు క్రమంగా పాతబడుతున్నాయి. అందుకే అస్థిరతే లక్ష్యంగా ఉన్న ఒక ప్రపంచంలోకి ఇప్పటికే మనం ప్రవేశించాము అని ఉద్యోగులు గ్రహించాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తోటి వారితో పోల్చుకోవడం కూడా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి వారి జీవనశైలి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఎక్కువ మంది సంపాదిస్తున్నారు అని, మెరుగ్గా జీవిస్తున్నారు అని, విలాసాలకు అప్గ్రేడ్ అవుతున్నారు అని చెప్పి వాళ్ళందరినీ అనుసరించడం అంటే పెరిగిన జీతానికి చేటు తెచ్చుకోవడమే. నిరంతరం అశాంతి, అనారోగ్యాలు, రుణభారం ఈ జీవనశైలి ద్రవ్యోల్బణం ఇచ్చే బోనస్. చాలా మంది విదేశాలలో ఉండి సంపాదిస్తున్న తమ స్నేహితులు, బంధువులతో పోల్చి చూసుకుని వారి స్థాయికి చేరుకోవడానికి పరుగులు పెడుతూ ఉంటారు. నెల నెలా చెల్లింపులతో మనల్ని కట్టిపడేసే ఈఎంఐలతో ఖరీదైనవన్నీ సమకూర్చుకుంటారు. అంతే, ఇక ప్రతి నెల పరుగు మొదలవుతుంది. అందుకే దుప్పటి ఉన్నంత వరకే కాళ్లు ముడుచుకోవాలి అని పెద్దలు చెప్పిన మాటనే ఇప్పుడు ఆర్థిక నిపుణులు ప్రబోధిస్తున్నారు. జీవనశైలి ద్రవ్యోల్బణంలో చిక్కుకున్నాక తిరిగి బయటపడడం చాలా కష్టం. ముఖ్యంగా పిల్లల పాఠశాల ఎంపిక. అప్పటికే లక్షల్లో ఫీజులు కట్టి ఉంటారు. వాటికి అదనంగా ట్యూషన్ ఫీజులు సరే. ఈ పొరపాట్లను సరిదిద్దుకోవడం సాధ్యం కాదు. పిల్లల విద్యకు అంతరాయం కలగకుండా వారిని ఉన్న చోటనే కొనసాగించాలి. అలాగే అద్దెకు తీసుకున్న పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి వెళ్ళడానికి ప్రెస్టేజ్ అడ్డుపడుతుంటుంది. ఇక ఈఎంఐలను అవి తీరే వరకు కట్టాల్సిందే. క్రెడిట్ కార్డులైతే మెడకు చుట్టుకుని ఉంటాయి. ఈ పరిస్థితిలో దేని నుండి వెనక్కు మరలే అవకాశం ఉండదు. మళ్లీ జీతం పెరిగినప్పుడు జాగ్రత్తగా పొదుపు చేసుకోవడానికి ఈ అనుభవం పనికొస్తుంది. కానీ అప్పటికే ఆ పెరగబోయే జీతం మొత్తాన్ని కూడా మింగేసే అనకొండల్లా చెల్లించవలసిన ఖర్చులు ఉంటే జీతం పెరిగే ప్రయోజనం ఉండదు. జీవన శైలిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడం అంటే ఖర్చులు తగ్గించుకునే విషయంలో మరీ కఠినంగా ఉండమని కాదు. సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తుగా ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం. సమాజం ఎంత ఎత్తులో ఉందో చూడకండి. మీ బడ్జెట్కు లోబడి మీరు ఎంత ఎత్తులో ఉండగలరో అంతలోనే ఉండండి. లగ్జరీ కొనుగోళ్లు, ఇంటర్నెట్ స్ట్రీమింగ్ ఖర్చులు తగ్గించుకోండి. మీ కుటుంబ సభ్యులకు మీ ఆదాయం, ఖర్చులు, పొదుపుపై స్పష్టమైన అవగాహన కల్పించండి. ఆర్థికంగా మీరు మీ పరిమితులను గుర్తెరిగి మెసులుకుంటే మీ జీవనశైలి ద్రవ్యోల్బణం కానీ, దేశ ద్రవ్యోల్బణం కానీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఏమీ చేయలేవు అని ఆర్థిక నిపుణుల వాచ.